వెల్కమ్ బ్యాక్. వెండితెర సామ్రాట్ అక్కినేని చితికి పెద్ద కుమారుడు వెంకట్ నిప్పు పెట్టారు. అక్కినేని అంత్యక్రియలు పూర్తిస్థాయి అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. ఆయన చితికి నిప్పు పెడుతున్న సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా 3 సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం పోలీస్ బ్యాండ్తో గౌరవ వందనం చేశారు. మహానటుడికి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించింది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఉరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. చావు బతుకులన్నవి ఆడుకుంటవి. అనంతపురంలోని మనపురం ఇంటి దొంగలు పోలీసుల చేతికి చిక్కారు. మనపురం ఫైనాన్స్ అసిస్టెంట్ మేనేజర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి దాదాపు 3.5 కిలోల బంగారం, 3 లక్షల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మనపురం సొమ్మును క్రికెట్ బెట్టింగ్ల కోసం ఖర్చు చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిచ్చి ముఖ్యమంత్రి అంటూ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఢిల్లీ రైల్ భవన్ దగ్గర కేజ్రీవాల్ చేసిన ధర్నాను తప్పుపట్టే క్రమంలో కేజ్రీవాల్ పిచ్చోడనే అర్థం వచ్చేలా విమర్శించారు షిండే. వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ నేతలు మండిపడుతున్నారు. కేజ్రీవాల్పై షిండే చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా తప్పుపట్టారు. ఢిల్లీ రైల్ భవన్ వద్ద ధర్నా చేసిన హస్తినా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పిచ్చోడంటూ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర హింగోలి సభలో కేజ్రీవాల్ పిచ్చి ముఖ్యమంత్రి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. పిచ్చి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధర్నా చేపట్టడంతోనే ఢిల్లీ రైల్ భవన్ వద్దకు వేలాది మంది పోలీసులను పంపాల్సి వచ్చిందని షిండే చెప్పుకొచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తాను తీసుకున్న ఈ చర్యను కేజ్రీవాల్ తప్పుపట్టడాన్ని షిండే తిప్పికొట్టారు. ఢిల్లీలో శాంతి భద్రతల పరిరక్షణ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నందువల్లనే ధర్నా చేపట్టిన కేజ్రీవాల్ బృందానికి రక్షణగా పోలీసు బలగాలను పంపిన విషయాన్ని షిండే గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి షిండే అసమర్థుడు, అవినీతిపరుడని ధర్నా సందర్భంగా కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన షిండే ఆ మాటలను తిప్పికొట్టే క్రమంలో ఢిల్లీ సీఎంను పిచ్చి ముఖ్యమంత్రి అంటూ షిండే వ్యాఖ్యానించారు.
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ కోరడంలో తప్పు లేదంటున్న షిండే సస్పెన్స్ చేసే ముందు వాస్తవాలు అవాస్తవాలను పరిశీలించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ కోరారు. ఇందుకు భిన్నంగా కేజ్రీవాల్ తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్న విధంగా వ్యవహరించడం మంచిది కాదని షిండే హితవు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీని పాలించే ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ హుందాగా ప్రవర్తించాలని సూచించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి పిచ్చోడంటూ షిండే చేసిన వ్యాఖ్యలపై ఏఏపీ నేతలు మండిపడుతున్నారు. షిండే అహంకారపూరిత మనస్తత్వానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. తుది శ్వాస వరకు తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని మీడియా సమావేశంలో ఆమె స్పష్టం చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదని, అందుకే అనుకున్న స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు రాజ్యసభ సీటు కేటాయిస్తే తిరస్కరించారని తెలిపారు. ఇప్పుడు నేను నిన్ను కూడా దిగ్విజయ్ సింగ్ గారిని కలిశాను, ఇంకొంతమంది పెద్దలను కూడా కలవటం జరిగింది. మా రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు అని చెప్పని నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే దగ్గరగా 3-4 రోజుల నుంచి కరెంటు లేకుండా సామాన్య మానవులు, ముఖ్యంగా పేషెంట్స్ బాధపడతా ఉన్నారు. నేను మీ ద్వారా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాను, దయచేసి పేదవాళ్ళతోటి ఆ జీవితాలతోటి మీరు ఆడుకోవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీ ద్వారా చేతులెత్తి నేను నమస్కరించి అడుగుతా ఉన్నాను, దయచేసి ఈ విద్యుత్ సంక్షోభాన్ని మీరు క్రియేట్ చేయొద్దు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విభజన అంశం రాష్ట్రాన్ని కుదిపిస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రజాగర్జన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 5 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మహిళా గర్జన, యువ గర్జన, బీసీ గర్జన, రైతు గర్జన, ఎన్సీసీ ఎస్టీ మైనార్టీ పేరుతో మరొక గర్జన నిర్వహించడానికి బాబు డిసైడ్ అయ్యారు. ఈ గర్జన ద్వారా తెలుగుదేశం పార్టీ ఎంత అవసరమో వివరించనున్నారు. ఇటు విభజనవాదం, అటు సమైక్యవాదంతో నాయకులంతా రెండుగా చీలి ఉద్యమ స్ఫూర్తితో రగిలిపోతూ ఉంటే వారిని ఎన్నికల మూడ్లోకి తీసుకురావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున బహిరంగ సభలకు టీడీపీ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రతిరోజు వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఎన్నికల వ్యూహాలపై చర్చోపచర్చలు చేస్తున్నారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రతి జిల్లాలో సామాజిక మంతనాలు ఎలా వర్కౌట్ అవుతాయన్న విషయాలపై బాబు దృష్టి సారించారు. ఎక్కువ జిల్లాల్లో ఈ మధ్య కాలంలో టీడీపీ బాగా పుంజుకుందని భావిస్తున్న బాబు ఈ అంశంపై పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తున్నారు. మరోపక్కన ఎమ్మెల్యేల మూడ్ను కూడా ఎన్నికల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉండటమే కాకుండా ప్రజల దృష్టిని ఉద్యమాల నుండి ఎన్నికల వైపు మళ్లించాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇదే ఉద్దేశంతో రాష్ట్రంలోని సభలు నిర్వహించడానికి 5 ప్రాంతాలను ఎన్నిక చేయాలని పార్టీ నేతలకు చెబుతున్నారు బాబు. గత 10 సంవత్సరాల నుండి సమాజంలోని వివిధ వర్గాలు కొన్ని కారణాలతో టీడీపీకి దూరమయ్యాయని, ఈ సభలతో పార్టీకి దూరంగా జరిగిన అన్ని వర్గాలను దగ్గర చేయాలని బాబు ప్లాన్. దీనికోసం మహిళలు, రైతులు, యువత, బలహీన వర్గాలు, బీసీలు, మైనార్టీలను పార్టీ పట్ల ఆకర్షితులను చేయడానికి ఆయా వర్గాల పేరుతో ప్రజా గర్జనలు ఏర్పాటు చేయాలని టీడీపీ నిర్ణయించింది. తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లో గర్జన పేరుతో భారీ స్థాయిలో భారీ సభలు ఏర్పాటు చేసి ఎన్నికల గోదాల్లోకి దింపాలన్నది బాబు ఆలోచన. అసెంబ్లీ సమావేశాలు ముగియడమే తరువాయి, ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్న దానిపైన బాబు ఆలోచన చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. విభజనపై నిర్ణయానికి మరో 7 రోజులు గడువు ప్రకటించిన రాష్ట్రపతి ప్రణబ్. ఆగ్రహంతో ఊగిపోయిన స్వామీజీ మోడీ ప్రధాని అవుతారా అని అడిగిన జర్నలిస్టుకు చెంపదెబ్బ. అక్కినేనికి రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళి, ముగిసిన అంత్యక్రియలు. పోలీసుల అదుపులో మనపురం ఇంటి దొంగలు, నగలు స్వాధీనం. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. నమస్కారం.